కడప నుండి శబరిమలకి ఇంతమంది స్వాములతో కలిసి వెళ్ళిన నేను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఒక్కని ట్రైన్ ఎక్కేసి కేరళలో వచ్చేసిన. ఎందుకంటే ఒక చిన్న రీజన్ వల్ల. తెలియాలంటే వీడియో లాస్ట్. ఇంకా మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మందికి శబరిమల గురించి పంబాని చూడాలని ఎంతో ఆశపడతా ఉంటారు. నేనైతే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, అన్ని నీట్ గా చూపించి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ గా మనం అయితే మైదుకూరు కడప నుండి శబరిమలకి ట్రావెలర్ లో అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మనం అయితే దారిలో వచ్చేటప్పుడు కాణిపాకము, భవానీ, పళని టెంపుల్ చూసుకొని వచ్చేసరికి మార్నింగ్ 4:30 అయింది. ఇదైతే ఎరుమేల్ అంట. ఇంకా ఇదే అనమాట స్టార్టింగ్ ప్లేస్. ఇక్కడ నుండి నీలక్కల్ నుండి పంబా నుండి శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర ఇంత మంది స్వాములతో నేనైతే కడప నుండి ట్రావెలర్ లో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కన్నసాములు, కత్తుసాములు ఇలా స్వాములు ఉంటారు. కన్నసాములు అంటే బాణం గుర్తు అనమాట, కత్తిసాము అంటే కత్తి గుర్తు అనమాట. ఇంకా నేనైతే కన్నసామి అంటే ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళకైతే బాణం గుర్తు కదా, ఇంకా నేను బాణం గుర్తు పట్టేసుకున్నాను. ఇంకా కత్తిసాములు అయితే కత్తి గుర్తుతో కత్తినైతే పట్టేసుకుంటారు. ఇదే అనమాట వాళ్ళకి గుర్తు, కత్తి స్వాములు అనేసి. ఎందుకు ఆ స్వామి నన్ను కొడుతున్నాడని డౌట్ వచ్చిందా? ఎందుకంటే కన్నస్వాముల్ని, కత్తి సాములు, గంట సాములు ఈ బర్రెలు తీసుకొని ఎరుమలు అయితే కొడతారు డాన్స్ ఏమని. దారిలో పోతా ఉంటే డ్రమ్స్ కొట్టే వాళ్ళు అయితే వచ్చినారు. మేము డాన్స్ వేసేటప్పుడు డ్రమ్స్ కొడతామని వచ్చినారు. ఇంకా మా గురిసాం అయితే వాళ్ళతో బేరాలు ఆడుతున్నాడు, చేతితో లక్కలు చూపించాడు. మాకైతే నవ్వు అలివి కాదు. మామూలుగా మనం టెంకాయని ఎలా కొడతామంటే ఒక చోట నిలబడుకొని కొడతాము, కానీ శబరిమల యాత్రలో టెంకాయని ఇస్త్రైతే వేస్తాము, పలిగిపోతుంది ఏటికే. ఇక్కడ నాతో పాటు చాలా మందికి డౌట్ వచ్చింది. ఏంటంటే మసీద్కి వెళ్తున్నాము, ఫస్ట్ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనమైతే ఈ మసీద్కి వెళ్తాం. అలా ఎందుకు వెళ్తా ఉన్నామంటే ఈ స్వామి, మన అయ్యప్ప స్వామి ఒకప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అసలు ఈ మూమెంట్ అయితే ఎప్పుడు మర్చిపోలేము. ఎంతో సంతోషంగా డాన్స్ వేసుకుంటా ఎరిమెల్లో ఆ స్వాములందరూ కలిసి వెళ్తా ఉంటే మామూలుగా లేదు. అలాగే మనము స్టార్టింగ్ లో బాణం గుర్తు అనేసి కొన్ని మనం క్యాప్ మాదిరి తీసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ ఈ గుడి దగ్గర అయితే పెట్టేసాయి. చాలా మంది అయ్యప్ప స్వామి మాలేసిన వారు శబరిమలకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు పులి మీద కూర్చొనేసి ఒక బాణం పట్టుకొని ఫోటో అయితే ఇంటికి తెచ్చు. ఆ ఫోటోస్ ఎక్కడో కాదు, ఇక్కడ ఎర్మెల్లో తీసుకుంటారనమాట. ఇంకా నాకు కూడా నచ్చినింటే నేను కూడా ఒక ఫోటో తీసుకుందాం అనేసి 150 రూపీస్ ది 100 రూపాయలకు బేరం ఆడేసిన. ఇంకా ఎరుమేల్ అంటే ఏంటి, ఎలా ఉంటది, ఇంకా ఏమేమి ఉంటాయి అనేసి మొత్తం ఈ వీడియోలు చూపించాను కదా. ఇంకా ఈ ఎరుమేల్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఎరుమేల్ నుండి మనం అయితే నీలక్కల్కి వచ్చేసినాము. ఈ ప్లేస్ నీలక్కల్ అనమాట. చాలా అంటే చాలా నేచురల్ గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ వెహికల్స్ ఏవి పైకి అలో. అక్కడ కేరళ గవర్నమెంట్ బస్సెస్ అయితే మనం ఎక్కేసి ఇంకా నీలక్కల్ నుంచి పంబాకి వెళ్ళాలి. పంబా అంటే ఒక ఎమోషన్ అనమాట. మొత్తానికి వచ్చేసినాం అబ్బా పంబాకి అయితే. ఇదనమాట పంబా అంటే. పంబాలో స్నానం చేసేసి ఇంకా ఇరుములు తల మీద పెట్టుకొని కొండ ఎక్కేయాలి శబరిమలకి అయ్యప్ప స్వామి దగ్గరికి. ఇంకా తెచ్చుకున్న ఇరుములన్నీ ఒక్క చోట పెట్టేసుకున్నాము స్వాములందరం కలిసేసి. అలా ఇంకా పంబా స్నానంలో అయిపోయిన తర్వాత తెచ్చుకున్న ఇరుములకి హారతి చేసుకొని ఇంకా తల మీదకి ఎత్తుకోవాలి. ఇక్కడ ఒక్కసారి తల మీదకి ఇరుములు ఎత్తుకున్నామంటే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయేంత వరకు ఎక్కడా దింపద్దు అనమాట. అలా వెళ్తా ఉంటే చెమటకి చల్లగా గాలి తగులుతుంది. ఎందుకంటే కేరళ అంటే మామూలుగా ఉండదు నేచర్, ఇంకా చల్లగా ఉంది. దారిలో వెళ్ళేటప్పుడు కొండ మీద నేను గమనించింది ఏంటంటే ఎక్కడ వాటర్ తగినా కానీ ఇవైతే బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి స్వామి దగ్గరకు వచ్చాము. ఇంకా స్కిప్ చేయకుండా ఒకసారి మొత్తం మీరు చూసేయండి. ఆ 18 మెట్లు ఎక్కుతానే అయ్యప్ప స్వామి అయితే దర్శనం ఉంటది. ఇంకా కనపడేదే అనమాట అయ్యప్ప స్వామి ఉండే ఆలయము. అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనం తెచ్చుకున్న ఇరుములని గురుస్వామితో దింపించేసి ఇంకా ఆ టెంకాయలో ఉండే నెయ్యిని పలగొట్టేసి మనం అభిషేకానికి ఇవ్వాలి అయ్యప్ప స్వామికి. అలాగే మనం రిటర్న్ వచ్చేటప్పుడు అభిషేకం చేసిన నెయ్యి అయితే ఇంటికి తెచ్చుకోవాలి. అలా దర్శనం అయిపోయాక ఇరుములు దింపినాక ఇంకా మనం అయితే ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా ఇదే అనమాట నేను మా వాళ్ళందరితో కలిసి ఉన్న లాస్ట్ ఒక మూమెంట్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంకా ప్రసాదాలు తీసుకున్నాక ఇలా కనపడకుండా వెళ్ళిపోయాను, చిన్నగా తప్పించుకున్నాను. ఇంకా నేను వచ్చిన ట్రావెలర్ ని వదిలేసేసి ఇంకా రిటర్న్ ట్రైన్ జర్నీలో వెళ్ళిపోదామని ఎవరికి చెప్పుకున్నా తప్పించి ధైర్యంగా వచ్చినా గానీ నాకైతే ఫుల్ భయం వేసింది. ఒక్కరికి తెలుగు రాదు, నాకు వాళ్ళ భాష రాదు, ఇంకెట్లా పోవాలో అర్థం కాలేదు. ఎలాగోలా ఒక 2-3 బస్సులు మారేసి 300-400 కిలోమీటర్లు దాటి ఒక స్టేషన్ కి అయితే వచ్చినాం అనమాట, రైల్వే స్టేషన్ కి. ఒక్కని కడపకి ఎలా పోలో భయం వేసింది. ఇంకా నాకు అప్పుడే ఈ స్వామి అయితే ఎదురైనాడు. ఈ స్వామి
స్వామి అయితే విజయవాడ అనమాట. అమ్మయ్య చాలా అనేసి ఇంకా ఏం ఆలోచించలేదు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా నేరుగా ఈ స్వామి ఎట్లా పోతే అట్లా వెళ్ళిపోయాను. స్వామి ఎక్కడికి పోతే అక్కడికి పోయాను. అట్లా తిరిగి ఇట్లా తిరిగి మనం అయితే కేరళలో ఉడుపి అని ఉంటాయి ఏదో, నాకైతే ఫస్ట్ టైం నేను వింటాను. ఈ స్వామి అయితే చెప్పినాడు ఉడుపిలో బాగుంటది టిఫిన్ తిందాం. నిజంగా టిఫిన్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా నేనైతే వడలు పొంగలి తిని అలా ఇంకా మనము కేరళలో డైరెక్ట్ ట్రైన్ అనమాట. మార్నింగ్ 9 కి ఎక్కినాం. నిజంగా నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి కేరళ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇల్లు గానీ నేచర్ గానీ సూపర్ గా ఉంటది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ట్రైన్ అంతా ఫ్రీగా ఉంది, ఇంకెంతో రిలాక్స్ గా ఉంది. అలా ఇంకా మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ నైట్ వరకు నేచర్ అయితే కిటికీ దగ్గర నుంచి వదలలేదు. నైట్ అయ్యేసరికి ఇంకా ఎలాగో ఇది ట్రైన్ కేరళలోనే స్టార్టింగ్ అనమాట. ఇంకా అంతా నీట్ గా ఉంటే ట్రైన్ అక్కడే హ్యాపీగా. ఇంక ఇది నా 41 డే అనమాట. అయ్యప్ప స్వామికి పూజ అయితే చేసుకున్నాము సింపుల్ గా, చాలా సింపుల్ గా. అసలు నేను అలా ఎందుకు అందరిని వదిలేసి ఒక్కని ట్రైన్ ఎక్కిన ఎవరికి చెప్పుకున్నాను, నాకు బస్ జర్నీ అంటే అస్సలు పడదు. అలాంటిది ఏసీ బస్ బుక్ చేసుకుని శబరిమలకి ఇంకా అయ్యప్ప కోసం ఎలాగోలా భరించాను ఆ జర్నీని. ఇంకా దర్శనం అయిపోతాను ఎవరికి చెప్పకుండా వచ్చేసి అదనమాట. ఇంకా మీకు ప్రసాదం కావాలంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా కామెంట్ కి ఎక్కువ లైక్స్ వచ్చినాయంటే నేను డైరెక్ట్ మీ ఇంటికే పంపిస్తాను. ఇదనమాట నా శబరిమల యాత్ర గురించి డీటెయిల్ గా. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయొచ్చు కదా, అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి. సరే మరి పోయొచ్చానబ్బో పెద్ద మనుషులు.